సినిమా స్టార్టింగ్లో ఐపీఎస్, మధ్యలో ఐఏఎస్, తర్వాత ఇంకొకటి ఇట్లా ఊకుకే చేంజ్ అయితేనే ఉంటాడు. అందుకే సినిమా పేరు గేమ్ చేంజర్ అని యాప్ట్గా పెట్టినారు. సినిమాలో ప్రతి సీన్ ప్రెడిక్టబులే. అందుకే చరణ్ అన్న అన్ప్రెడిక్టబుల్ అని అన్నాడు. 2025లో అది కూడా సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ స్టార్ మూవీ గేమ్ చేంజర్. శంకర్ గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన ఈ హై బడ్జెట్ ఫిలిం దోప్. ఇండియన్ 2 చూసినాక శంకర్ గారి మీద ఆల్రెడీ డౌట్ ఉండే. ఎస్ఎస్ఆర్ యూజువల్ కర్స్ ఉంటుంది కాబట్టి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే. బట్ కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ లైన్ కాబట్టి మూవీ బేరబుల్ ఉంటుంది అనుకున్నా. ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగినాయి మూవీ పైన. బట్ అన్ఫార్చునేట్లీ రోబో 2.2 లాగానే శంకర్ గారు వన్స్ అగైన్ ప్రూవ్డ్ గ్రేట్ బడ్జెట్ ఆల్వేస్ డస్ నాట్ మీన్ గ్రేట్ మూవీ. కార్తిక్ సుబ్బరాజ్ అంటే గుర్తొచ్చింది. రెట్రో ట్రైలర్ చూసినారా? చూడకపోయినా నో ప్రాబ్లం. గేమ్ చేంజర్ లో ఒక సీన్ లో ఆ టీజర్ ని యాజ్ ఇట్ ఈస్ దింపేసినారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒకే ఒక్కడు వైబ్సే వస్తాయి. ఆ తర్వాత శివాజీలో ఆఫీస్ రూమ్ కి పోలిన సీన్స్ వస్తాయి. క్లైమాక్స్ లో ద యూజువల్ శంకర్ గారి మెసేజ్ ఓరియంటెడ్ స్పీచ్ అండ్ సొల్యూషన్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ గారి అన్ని పాస్ట్ మూవీస్ ది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ గేమ్ చేంజర్. ఎంత థింక్ చేసినా ఈ మూవీలో రెండే పాజిటివ్స్. ఒకటి తమనన్న మ్యూజిక్ అయితే, రెండు రామ్ చరణ్ తేజ్ అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా ఈ మూవీని సేవ్ చేయలేరు అని నా ఫీలింగ్. మూవీ మంచి కాస్ట్లీది అని ఇట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ద గ్రాండియర్ ఫ్రేమ్స్ అండ్ సాంగ్. బట్ ఆ స్కేల్ ఆల్సో ఈజ్ అన్నెసెసరీ ఫర్ దిస్ స్టోరీ. హవెవర్ ద విజువల్స్ వేర్ గ్రేట్ ఇన్ ద మూవీ. అసలు అన్నన్ని పైసలు పోసి తీసిన మూవీలో CGI అయితే వెరీ వెరీ క్వశ్చనబుల్. నన్ను అడిగితే శంకర్ గారి రైటింగ్ ఆనెస్ట్లీ మర్డర్డ్ దిస్ మూవీ. డ్యాన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ తేజ్ లెవెల్కి, గ్రేస్కి చాలా యావరేజ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అనే చెప్పాలి. నేను చరణ్ అన్న డ్యాన్స్కి బిగ్ ఫ్యాన్, బట్ దే కంప్లీట్లీ మిస్యూజ్డ్ హిమ్ ఇన్ దిస్ ఫిలిం. ఆయన కరెక్ట్గా వాడుకొని ఉంటే థియేటర్లో పూనకాలు వస్తుండే. మూవీలో సాంగ్స్ చాలా కాస్ట్లీ అని దిల్ రాజు గారు ఊరికే అనలేదు. ద ప్రైస్ దే హ్యాడ్ టు పే ఇస్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. అదిగాక రాజుగారికి 15 కోట్లు బొక్క. నానా హైరానా సాంగ్ అయితే అట్లీస్ట్ మా దగ్గర ఫైనల్ కట్లో లేదు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మూవీలో మోకోబాట్ షాట్స్ ఎక్కడైతే అక్కడ వాడేసినారు. అండ్ అక్కడక్కడ 360 కెమెరా షాట్స్ ఉన్నాయి. దే వర్ వెరీ వెరీ అనాయింగ్. నేనేదో దూలకి లేక హేట్రెడ్తోని రివ్యూ చేయట్లే. బట్ ఐ రియలీ కాంట్ సీ ద ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఫెయిల్ లైక్ దిస్. చరణ్ అన్నకి సాలిడ్ లైనప్ ఉంది ఆఫ్టర్ గేమ్ చేంజర్, బట్ ఇట్ ఈస్ శంకర్ సార్ who needs a big time comeback and a reality check after Game Changer. All in all, Game Changer is a standard pot boiler coming from the house of Shankar sir. Keep your expectations low for a good viewing. Joyce of Cinema says Game Changer is a waste of talent and your time. Thank you and subscribe for more such content. Namaste.